హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఈ న్యూస్ బిగ్ బ్రేకింగ్ కాబోతుంది. ఎందుకు అంటే ఈ వారం ఓ టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాబోతున్నాడు. ఈ వారం మొత్తం 5 మంది నామినేషన్స్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నబీల్, నిఖిల్, పృథ్వీరాజ్, ప్రేరణ, యష్మి వంటి మొత్తం 5 స్టార్ కంటెస్టెంట్స్ ఈ వారం నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఈ వారం నామినేషన్స్ కూడా చాలా విచిత్రంగా జరిగాయి. ఓల్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి నామినేషన్ చేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలోనే ఓటింగ్ అయితే మొదట్లో బాగా జరిగినప్పటికీ చివరిగా ఓటింగ్ ఊహించని స్థాయిలో జరగకపోవడంతో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు, నబీల్ అఫ్రిది. నబీల్, ఎస్, మీరు విన్నది కరెక్టే. నబీల్కి ఖచ్చితంగా భారీగా ఓటింగ్ జరిగింది అంటూ గత వారం నుంచి ఓటింగ్ స్థాయిలో అంటే ప్రీ పోల్స్లో నబీల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అంటూ వార్తలైతే వైరల్ అవుతూనే ఉన్నాయి. కానీ అఫీషియల్ ఓటింగ్లో మాత్రం నబీల్ లీస్ట్ ప్లేస్లో నిలవడం నిజంగా గమనార్హం. ఎందుకు అంటే నబీల్కి ఈ వారం అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు. నబీల్ ఫ్యాన్స్ నబీల్కి ఓట్లు వేసినా కూడా ఇతర అభిమానులు నబీల్కి ఓట్లు వేపించుకునేలా నబీల్ ప్రవర్తన కానీ నబీల్ ఆట తీరు కానీ లేదు. కేవలం పృథ్వీరాజ్, నిఖిల్కి మాత్రమే సపోర్ట్గా ఉంటూ మిగిలిన వారందరినీ టార్గెట్ చేయడం, అలాగే గేమ్పై కాకుండా ఇతర విషయాలపై ఎవరిని నెగిటివిటీ చేయాలనే దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉండటంతో నబీల్ తన గ్రాఫ్ తానే తగ్గించుకొని చివరికి ఎలిమినేషన్ వరకు తీసుకువచ్చుకున్నాడు తన పరిస్థితిని. సో ఫైనల్గా తను చేసిన కారణాల కారణంగానే ఈరోజు నబీల్ ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. సో ఫైనల్లీ నబీల్ టాప్ కంటెస్టెంట్గా ఉండి ఈ సీజన్ విన్నర్గా కానీ లేదా రన్నర్గా కానీ చూస్తాము అనుకుంటే 12వ వారమే అనూహ్యంగా బయటకు రాబోతున్నాడు. ఈ తరహా సంఘటనలు బిగ్ బాస్ హౌస్లో చాలా మామూలే. ఎందుకు అంటే గత సీజన్స్లో ఎంతో ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి మధ్యలోనే వచ్చేశారు. సో ఫైనల్గా 12వ వారం నబీల్ ఎలిమినేట్ అయ్యి బయటకి రాబోతుండడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.